హాయ్ హలో నమస్తే. నేను మీ వీరు మామ. ఓకే, మరి ఈరోజు డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతున్నా. ఏంటి 4 కోట్లు 800 గ్రాముల బంగారం ఒక మహిళ నుంచి సుమారు 4 ఏళ్లుగా 4 కోట్ల రూపాయలు గుంజేశారట ఒక మహానుభావుడు. ఉమ్, తనకి 10 ఏళ్లుగా ఇదే పనంట. ఏం బాస్, ఆడవాళ్ళంటే మరీ ఆట బొమ్మల్లా ఇంత చూస్తున్నారేంటి? ఎందుకు ఆడవాళ్ళు కూడా ఇంత భయపడిపోయి ఇంత చావు వరకు తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది? ఎస్, నేను మాట్లాడుతున్నది ఈరోజు సంచలనంగా మారిన ఒక కరెంట్ టాపిక్. డైరెక్ట్లీ గోయింగ్ టు ద టాపిక్. విశాఖపట్నంలో ఇప్పుడైతే కనుక 3 టౌన్లో అక్షయ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అతని రిమాండ్కి కూడా మరి పంపడం జరిగింది. నిజంగా చెప్పాలంటే మరి ఆడవాళ్ళు చేస్తే దీన్ని హనీ ట్రాప్ అంటారు, మరి మగవాళ్ళు చేస్తే వైన్ ట్రాప్ అంటారా? ఏమో, అట్లాగే ఉంది. అటు హనీ ఇటు వైన్, ఏదేమైనా సరే మొత్తం సమాజం తలదించుకునేలా, కుటుంబాలన్నీ కూడా రోడ్డుకి ఎక్కేలా జరుగుతుంది ఇలాంటి విషయాలు. నేను ఇప్పుడు మాట్లాడబోయేది ఒక, నాకు తెలిసి సమాజంలో బ్రతకడానికి కూడా అర్హత లేనటువంటి మనుషుల కోసమే మాట్లాడుతున్నాను. జస్ట్ ఒక రాంగ్ కాల్ 2020లో ఒక మహిళకి వెళ్ళిందట. రాంగ్ కాల్ అండి అని పెట్టిన తర్వాత అక్కడి నుంచి ఆ రాంగ్ కాల్ నుంచి టార్చర్ చేయడం స్టార్ట్ చేసి ఆ మహిళ ఒక మెసేజెస్ కానీ కొంత డేటాని కలెక్ట్ చేసి బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేసి మెల్లగా ఆ మహిళతో మాట్లాడడం స్టార్ట్ చేసి, ఇవన్నీ కానీ మీ ఇంట్లో కానీ చెప్తే గనక మీ పరువు పోతుంది అని చెప్పేసి విశాఖపట్నంలోని ఒక మాల్ దగ్గర 10 లక్షల రూపాయలు ఇస్తే గనక ఇవేమీ కూడా ఎవ్వరికి చూపించకుండా మిమ్మల్ని డిలీట్ చేసేస్తాను అని చెప్పంటే, పాపం ఆ మహిళ 10 లక్షల రూపాయలతో వైజాగ్ వస్తే అక్కడి నుంచి ఆమెని ఒక హోటల్కి తీసుకెళ్లి బలాత్కారం చేశారట ఆ మహానుభావుడు. అక్కడ అది కూడా రికార్డ్ చేసి, ఇక ఈ వీడియోలు కూడా మీ ఇంట్లో వాళ్ళకి చూపిస్తాను అని బ్లాక్మెయిల్ చేస్తూ ఈ 4 ఏళ్ల వ్యవధిలో 4 కోట్ల రూపాయలు లాగేసుకున్నాడట. ఎంత దారుణమండి! ఇది మనుషులు చేసే ఒక విషయమేనా? మీరు కొన్ని రోజుల క్రితం చూస్తే విశాఖపట్నంలో ఒక హోటల్లో అబ్రాడ్ నుంచి ఆ మహిళని తీసుకొచ్చి ఇక్కడ ఏం జరిగిందో తెలీదు కానీ ఆ మహిళని చంపేసిన వైనం కూడా ఒక పెద్ద సెన్సేషనే జరిగింది. ఇలా ఇక్కడే కాదు, మన భారతదేశంలోనే కాదు, ప్రతి చోట ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఏదేమైనా సరే మన గ్లోబల్ చేంజెస్లో చాలా చేంజెస్ వస్తున్నాయి. ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇటు మగవాళ్ళు కావచ్చు, అటు ఆడవాళ్ళు కావచ్చు, ఇటు హనీ ట్రాప్ కావచ్చు, అటు వైన్ ట్రాప్ కావచ్చు, ఏదేమైనా సరే ఒకటి జరిగినప్పుడు అరే మనం ఏదో ఎక్కడో మనం ఒక మిస్ మ్యాచ్ అవుతుంది, మనకి తేడా కొడుతుంది అని అనుకున్నప్పుడు కొంతమంది ఫ్రెండ్స్తో కానీ డైరెక్ట్గా మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ చెప్పండి. ఎందుకంటే మనం 1980లోనో 70లోనో లేము. మనుషులందరూ మంచిగా అసలు లేరు. ఎందుకంటే మనం ఆలోచించేదే క్రిమినల్ బ్రెయిన్తో ఆలోచిస్తున్నాం. ఎందుకంటే ఓటీటీల్లో, సినిమాల్లో, యూట్యూబ్లో ఎక్కడ చూసినా క్రైమ్ ఎలా చేయాలి అనేది మనమే చెప్తా ఉన్నాం. మరి మనమే చెప్తున్నప్పుడు, మనమే ఆ క్రైమ్లోకి వెళ్ళిపోతున్నప్పుడు, మనమే చాలా చాలా సఫర్ అవుతున్నప్పుడు, ఇక చివరిగా మనం ఏం చేస్తున్నాం? ఆత్మహత్య యత్నానికి వెళ్తున్నాం. మనలో ఎవరికండి మన జీవితాన్ని మధ్యలో ఆపేసే హక్కు ఇచ్చింది? తల్లిదండ్రులు ఇచ్చిన ఈ అందమైన జీవితాన్ని మధ్యలో మీరు తీసేసే హక్కు కానీ అధికారం కానీ ఎవ్వరు ఇవ్వలేదు. ఒక సింపుల్ లైఫ్, ఆ సింపుల్ లైఫ్ని ఎందుకు ఇంత కాంప్లికేట్ చేసుకుంటున్నాం మనం? ఆ కాంప్లికేషన్స్లో ఎంతమంది ముడిపడి ఉంటున్నారు? మనం ఒక్కడమే కాదుగా, మన పిల్లలు, మన కుటుంబం, అలాగే ఆ కుటుంబంతో పాటు మనకున్న బంధువులు, వీళ్ళందరూ ఎంత కాంప్లికేట్ అయిపోతున్నారు ఈ చిన్న చిన్న ఇష్యూస్కి. ఒక్కటే చెప్తున్నాను బాస్, ఇది మగవాళ్ళకు కావచ్చు, ఆడవాళ్ళకు కావచ్చు, ఎప్పుడు కూడా ఈజీ మనీ మన దగ్గర ఉండదు బాస్. ఈజీగా మనం మనీ సంపాదించేద్దాం అనుకున్న సినిమాల్లో చూడొచ్చు,
కానీ అక్కడ కూడా చివర్లో ఏం జరుగుతుంది అని చూపిస్తున్నారు కదా. అయినా మీరు మారరా? ఏం ఏ చిన్న షాప్ పెట్టుకున్నా సరే రోజు మనం బ్రతకొచ్చుగా. ఇలా ఆడవాళ్ళ మీద పడి ఆడడం, ఆడవాళ్ళని బెదిరించి డబ్బులు తీసుకోవడం, ఇదా ఒక మనిషికి ఉండే నైజం? ఇదా? మన పురాణంలో చెప్పినట్టు మగవాళ్ళంటే చాలా గొప్పగా బ్రతకాలి బాస్. మగవాళ్ళంటే సమాజానికి ఒక విషయం చెప్పాలి బాస్. అలాగే మహిళలకు కూడా చెప్తా ఉన్నాం, ఇలాంటి ట్రాప్స్ కానీ ఇలా చేయడం కానీ ఎన్ని రోజులు ఉంటుంది? మొన్నే మనం చూస్తున్నాం జాయ్ జమీమా ఎంతో మంది మగవాళ్ళు ఒక ఫ్యామిలీస్ని కూడా డిస్టర్బ్ చేసి ఈరోజు జైల్లో ఊసలు లెక్క పెడతా ఉన్నారు. ఇక ఈరోజు అక్షయ్, రేపు ఇంకెవరో. ఒకటే గుర్తు పెట్టుకోండి, మనం ఫోన్లో ఉంటున్నా, సిస్టమ్స్లో ఉంటున్నా, ఏది ఉంటున్నా సరే, ఒక మార్ఫింగ్ జరిగిందే అనుకుందాం. ఆ మార్ఫింగ్ జరిగి ఆ ఫొటోస్తో మీకు బ్లాక్మెయిల్ చేస్తున్నారు అనుకుందాం. చెప్పండి ధైర్యంగా ఏం జరిగింది అనేది. మనం నోరిప్పి మాట్లాడకపోతే ఎవరికి తెలుస్తుంది ఏం జరిగింది అనేది? ఇంకెన్నాళ్ళు మనం ఇలా మగ్గిపోతూ, ఇలాగా లోపల కృంగి కృషించిపోతూ, సమాజానికి భయపడుతూ ఏం జరుగుతుందని ఎన్నాళ్ళు మీ చుట్టూ ఉన్న వాళ్ళని మిమ్మల్ని మోసం చేసుకుంటారు మీరు? ఒకటే చెప్తా ఉన్నాను, ధైర్యంగా మాట్లాడాలి, ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా ఎదిరించాలి. అప్పుడే సమాజం సైతం మీకు సాల్యూట్ చెప్తుంది, మీకు అండగా దండగా నిలబడుతుంది. గుర్తుపెట్టుకోండి బాస్, లైఫ్ ఈజ్ వెరీ సింపుల్ బాస్.